ఇటుక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వైపు అందరి చూపు ఉన్నది. సో ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి అభ్యర్థులకు సంబంధించి అది అని చెప్తా ఉన్నారు. వెంకట్ బాలమూరి దృష్టిలో ఎవరన్నారు ఈ అభ్యర్థికి నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, మా పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఇస్తే బాగున్నటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎమ్మెల్సీ అభ్యర్థులని నిర్ణయించేది ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి సంబంధించి పార్టీ పరంగా లిస్ట్ ఫైనల్ చేసేది పిసిసి అధ్యక్షులు. ప్రభుత్వ పరంగా ఎవరైతే కష్టపడుతారో దాన్ని గుర్తించాల్సింది ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, దాంతో పాటు సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇవన్నిటిని సార్ట్అవుట్ చేసి పాసిఫై చేసి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేయాల్సింది ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని లిస్ట్ ఢిల్లీకి వెళ్ళినాక పార్టీకి సంబంధించి స్ట్రక్చర్ లో ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాన్ని తీసుకెళ్లి పార్టీ అధ్యక్షుల ముందు ఏదైతే మా పార్టీకి సంబంధించి మా నాయకులు రాహుల్ గాంధీ గారి ముందు పెట్టి వీళ్ళందరూ సమిష్టిగా కూర్చొని ఏది కరెక్ట్ ఏందని అందరూ ఒపీనియన్స్ అభిప్రాయాలు తీసుకొని ఒక లిస్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. బల్మూర్ వెంకట్ ఒకరికి సపోర్ట్ చేయడము, బల్మూర్ వెంకట్ వీళ్ళకి ఇవ్వడము, వీళ్ళకి ఇవ్వండి అని చెప్పే అంత స్థాయి నాది కాదు. దానికి సంబంధించి ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసము రేపు పొద్దున ఏదైతే మనం చేస్తున్న సంక్షేమ పథకాలని సోషల్ జస్టిస్ చేసే విధంగా పెద్దలందరూ కలిసి వారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన బాధ్యత, దాన్ని జనాలకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తగా సహచర ఎమ్మెల్సీలుగా వారు శాసన మండలికి వస్తే కొద్దిగా ఏదైతే ఫ్రెష్ ఎమ్మెల్సీలకు ఏ రకంగా ప్రొసీజర్ ఉంటుందో, ఏ రకంగా సిస్టమ్ ఉంటుందో ఆ వచ్చే ఎమ్మెల్సీలకు వివరించి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి కలిసి నాతో పాటు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. నా బాధ్యతను నేను నిర్వహిస్తాను తప్ప వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కుసుమా కుమార్కి ఇవ్వాలని, కొంతమంది అద్దెకి దయాకర్కి ఇవ్వాలని, ఇంకొంతమంది వేరే వాళ్ళకి ఇవ్వాలని ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకరు చెప్తా ఉన్నారు. సో బల్మూర్కి ఓపెన్లీ ఎటువంటి ఒపీనియన్ లేదైతే ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడమే బల్మూర్ వెంకట్ ఒపీనియన్. ఓకే, సో ఎటువంటి ఒపీనియన్ ఏం లేదు ఇక ఇండివిజువల్గా. ఎస్ రైట్. ఎస్ఎల్బిసి టనెల్కి సంబంధించి ఎట్లా చూస్తారు? హరీష్ రావు దాన్ని ఒక రకంగా ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, ప్రభుత్వ హత్యలుగానే చిత్రీకరిస్తా ఉన్నారు. దీన్ని ఒప్పుకుంటారా? బల్మూర్ వెంకట్ నిజంగా ప్రభుత్వం తప్పిదలం వల్ల ఎస్ఎల్బిసి ఇష్యూ జరిగింది, చెట్టులక పెరిగి ఆలోచన లేకుండా ఏది జరిగినా కూడా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఏది పడుతుంది మాట్లాడి నేను రాజీనామా చేస్తే ఇదైతే, నేను రాజీనామా చేస్తే అదైతే అని మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడి మీ సమయం వృధా చేసుకోకూడదు, నా సమయం వృధా చేయకూడదు. ఎందుకంటే ఆయన ఆలోచన లేకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతుండ్రు. ఎస్ఎల్బిసి టనల్ కి సంబంధించి ఆ ప్రొసీజర్ ప్రకారంగా పోతుంటే ఆడ పోయి ఎవరన్నా దాన్ని ఇంటెన్షనల్ గా జరిగితే అది జనరల్ గా పని జరుగుతుంది. సరే వాళ్ళే రెండు స్టేట్మెంట్ అంటారు, మా యాంలో కూడా పని నడిచింది, మా యాంలో కూడా పని చేసినామని వాళ్ళే వాళ్ళే అంటారు చేసినామని. అదే పనిని వాళ్ళ ప్రకారంగానే ఇప్పుడు గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. అదే మెషిన్, అదే ఇంజనీర్లు లేదా అదే వర్కర్స్ పని చేస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అక్కడ ఉన్న ఏదైతే ప్రకృతి వైఫల్యాల వలన లేదా అక్కడ ఉన్న లోపల ఇష్యూస్ వలన ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఇంటెన్షనల్ గా లేదా వాళ్ళు చేసిన దానికి అగేన్స్ట్ గా మనం బోర్డు కొత్తగా తీసుకొచ్చి చేసింది కాదని వాళ్ళే చెప్తారు. మరి చేసినప్పుడు దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏముంటది, ప్రభుత్వం కావాలని చేసింది ఏముంటది? ఆలోచన లేకుంటే ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతుంది. సరే, సంఘటన జరిగినాక ఇమీడియట్ గా మంత్రులు రియాక్ట్ అయ్యి లేదా ఆ సంబంధించిన మెజర్స్ తీసుకొని పనులు చేయకపోతే మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇమీడియట్ గా మంత్రులు రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు వెళ్తూ ముఖ్యమంత్రి గారు సూపర్వైజ్ చేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరగగానే అక్కడికి వెళ్తే ఆవిడున్న ఏదైతే దానికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ దీని గురించి అయ్యి పనులు లేట్ అవుతాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాన్ని మానిటర్ చేశారు. ఎప్పుడైతే మొత్తం కంక్లూజన్ క్లారిటీ వచ్చిందో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా వివరించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా అందరం కూడా ఏదైతే సంబంధించి అక్కడ ఎవరైతే ఇరుక్కపోయి ఎవరైతే ఇబ్బంది పడ్డ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి మనం భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. దాన్ని పక్కన పెట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తామంటే ముందు వీరికి నిజంగా ఆలోచన ఉంటే హరీష్ రావు గారికి వారు ఇన్ని బోధించి ఇన్ని నీతి మాటలు మాట్లాడుతారు కదా, ముందు ఫార్మ్ హౌస్ లో కూర్చున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుని దగ్గరికి వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీ పైన బాధ్యత ఉంది, 80,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానం మీ కాడుంది, తెలంగాణలో అత్యధిక మేధావి అందరికంటే పెద్ద మేధావులు మీరే, కాబట్టి మీరు అసెంబ్లీకి రండి, ఏదన్నా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్లో ఏమన్నా లోపాలు ఉన్నా లోపాట్లు ఉన్నా అవన్నిటిని కూడా అసెంబ్లీలో చర్చించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వేగంగా తీసుకువెళ్తున్న ఈ రైజింగ్ తెలంగాణని తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మన వంతు బాధ్యతగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీ పైన బాధ్యత ఉంటుందని ముందు వెళ్ళి వారి మామగారికి చెప్పాలి. కానీ రెస్క్యూ నడుస్తుంది, వైపు 8 ప్రాణాలు ఉన్నాయా లేవో తెలియనటువంటి పరిస్థితి. కానీ మంత్రులు అక్కడ పిక్నిక్ లెక్క ఎంజాయ్ చేస్తూ చేపలు కూడా తింటా ఉన్నారు, మంచిగా రొయ్యలు తింటా ఉన్నారు. ఓ మంత్రి ఏమో నీళ్లు వాటర్ మిక్స్ అయినాయని చెప్పి స్థలాతో కాలేని మాటలు మాట్లాడుతున్నట్టు కొంత వ్యంగ్యంగా కేటీఆర్ స్పందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏంది, ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా
మనిషి అనే వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు జనరల్గా కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు మిస్టేక్స్ అనేది సహజంగా ఎవరితోటనో కూడా అవుతాయి. సరే, సోషల్ మీడియా పరంగా దాన్ని పడని వ్యక్తులు దాన్ని ట్రోల్ చేయడం అనేది క్వైట్ కామన్, ఏదన్నా చూసి ఏదన్నా చెప్పాలన్న. కానీ దాంట్లో వాస్తవానికి మంత్రులు అక్కడ వెళ్ళి కష్టపడరా కష్టపడలేదా, జూపల్లి కృష్ణారావు గారు ఎవరు వెళ్ళలేని స్థలానికి ఏదైతే సంబంధించి తన లోపలికి వెళ్ళినరా లేదా, వారు ప్రయత్నించరా లేదా, ఇది అందరూ చూస్తున్నారు. సో అసొంటి విషయాల గురించి మాట్లాడకుండా నిజంగానే వెళ్ళినరు కష్టపడ్డరు అసొంటి విషయాల గురించి ప్రస్తావించకుండా ఏదైతే సంబంధించి వారు మాట్లాడిన ఒక ఇష్యూ దానికి సంబంధించి ఒక చిన్నది ఏదన్నా దాన్ని ఒక తప్పు అంటే మాట్లాడడంలో చిన్న పొరపాటు జరిగితే దాన్ని వక్రీకరించి దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వారి యొక్క విజ్ఞతగా నేను దాన్ని వదిలేస్తాను. రైట్. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పూర్తి కాబోతా ఉంది అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చిన హామీలు నెరవేరినాయా? నిజంగానే నెరవేరితే ఎంతవరకు సక్సెస్ కాగలిగింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుకి ఉన్న అన్ని వర్గాలకి సంబంధించి అందరూ కూడా ఏదైతే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంధించేసి అంటే స్వేచ్ఛ లేకుండా ఒక గుప్పిట్లో బిగించినట్టు కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తారు. ముందు వారికి ఆ స్వేచ్ఛని ఆ మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ ముందున్న గేట్ ముళ్ళ కంచెల్ని తొలగించి ప్రజాభవన్గా దాన్ని మార్చి ప్రజాభవన్లో అందరూ అందుబాటులో ఉండే విధంగా ఒక మెసేజ్ని మొదటనే పంపడం జరిగింది. దాని తర్వాత సంక్షేమ పథకాల్లో ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అసెంబ్లీలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ దాని తర్వాత కానీ క్రియాశీలక పాత్ర పోషించింది మహిళలు, కష్టపడ్డది మహిళలు. ఎందుకంటే ఎవరికి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు కానీ లేదా వాళ్ళకి సంబంధించి జాబ్ చేసుకునే వాడు కూడా అన్నిటి భారం పడ్డది మహిళల పైన. సో ఆ మహిళలకి భరోసా కల్పించడానికి ఉచిత ట్రాన్స్పోర్ట్, మహిళలకు ఉచిత బస్సు రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ తీసుకురావడం జరిగింది. దానితో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకురావడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ తీసుకురావడం జరిగింది. 2 లక్షల రూపాయలు రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ఏదైతే ఇస్తామని చెప్పి రైతు బీమా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రైతు బీమాను కూడా మొదట ఎకర వారీగా మార్చ్ 31 లోపల పూర్తి స్థాయిలో అది ఇస్తామని చెప్పడం జరిగింది. దానితో పాటు 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇల్లు పనులు ప్రారంభించడం జరిగింది. ఏదైతే పెండింగ్ లో కొన్ని ఏదైతే సక్రమంగా కట్టని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించి నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ల పత్రాలు కూడా ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా అర్హులైన వారికి అందించడం కూడా జరుగుతుంది. దానితో పాటు ఏదైతే విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని చెప్పి టీచర్లు లేక ఇబ్బంది పడితే 11,000 తోటి డిఎస్సి వేసి నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ ఆర్డర్స్ 3 నెలల లోపల ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి దానితో పాటు టీజీపీఎస్సీలు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు అయిన ఒక 3 రోజుల్లో టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ ఏర్పాటు చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి 100% ఇంటిగ్రిటీ తోటి నిర్వహించిన ప్రతి ఎగ్జామ్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ప్రతి ఎగ్జామ్ ని కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి ప్రతి ఎగ్జామ్ ని కూడా కండక్ట్ చేసి చిత్తశుద్ధి తోటి ఏదైతే కేవలం నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, పెండింగ్ లో ఉన్న 2017కి వెళ్ళి మొన్నటి వరకు ఉన్న పెండింగ్ లో ఉన్న ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉంటే అడ్వకేట్స్ తోటి మాట్లాడి ఆ చిక్కుముడ్లను తీసి దానికి సంబంధించిన జియోలు తీసుకొని వచ్చి 56,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు ఏదైతే సంబంధించి బిక్కుమని ఎగ్జామ్ రాసి ఉద్యోగ నియామక పత్రాలు రాకుండా బాధపడుతున్న తల్లిదండ్రులకి వారి యొక్క పిల్లలకి ఆ ఉద్యోగం వచ్చిన పిల్లలకి భరోసా కల్పిస్తూ ధైర్యంగా తల ఎత్తుకునే విధంగా ఒక ధైర్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక విద్యార్థి చదువుకునే స్థాయికి వెళ్ళి ఏదైతే ఇంటిగ్రేటెడ్ తరాల్లో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపనకి వెళ్ళి మొదలు పెడితే ఆ విద్యార్థికి మెరుగైన స్కిల్ అందించి ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించి తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా స్కిల్ యూనివర్సిటీ వరకు స్థాపించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.